ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయిపోయింది. మహా అంటే 5 నిమిషాలకు మించి బతకడు ఈ పోలీస్ ఆయన. చెల్లి పెద్ద బొట్టమని తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదేంటి? నా బిడ్డని తీసుకుని వెళ్ళింది. ఉల్లుచిని తనకి అప్పగిస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇక్కడే ఉండి బిల్డప్ ఇవ్వడం దేనికి? వెళ్ళి తీసుకురావచ్చు కదా. తీసుకెళ్ళింది తీసుకుని రావాలి. అరే, పాముగా మారిపోయాక ఎక్కడని వెతుకుతుంది? నైని పెద్ద బుట్టమ్మని వెంట పెట్టుకుని వస్తోందిరా. నైని, తొందరగా రండి. ఇన్స్పెక్టర్ గారి పరిస్థితి విషమంగా మారింది. రా పెద్ద బొట్టమ్మ, చూడు. పెద్ద బొట్టమ్మ, నీకే హాని తలపెట్టని పోలీస్ అన్నని కాటేశావు. క్షమించయ్యా. నా కళ్ళల్లో కారం కొట్టిందన్న కోపంతో సుమనని కాటేద్దాం అనుకున్నాను. మిమ్మల్ని అడ్డుగా పెట్టి తను బతికిపోయింది. ఎలా ఉంది గుంటూరు మిర్చి? చెప్పవే. గుంటూరు మిర్చి, బందర్ లడ్డు, కాకినాడ కాజా, ఇలా చెప్పుకుంటూ పో. కళ్ళల్లో కారం కొట్టింది కాక మళ్ళీ గొప్పలు చెప్పుకుంటున్నావు. అతయ్య, ఇప్పుడు చర్చించుకునేంత టైం లేదు. ముందు ఇన్స్పెక్టర్ గారిని కాపాడుకోవాలి. పెద్ద బుట్టమ్మ, విషం పీల్చి పారే. కారం పడి కళ్ళే కనపడట్లేదు. విషం ఎలా పీల్చగలుగుతుంది? పీలుస్తాను. పాములకి కాటేయడమే కాదు, కాపాడడం కూడా తెలుసు మమ్మీ. అయితే ఆలస్యం దేనికి? కానివ్వు పెద్ద బొట్టమ్మా. ఒక్క నిమిషం అమ్మా. పెద్దమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? గాయత్రి దేవమ్మ వస్త్రం కావాలి. మా అమ్మ. చీరనా? నేను తీసుకొస్తానుండు. లేదు హాసిని, నేనే వెళ్ళాలి. చీర గాని ఇంకే వస్త్రమైనా గాని అది గాయత్రమ్మ తల మీద తాకి ఉండాలి. అప్పుడే తలకెక్కిన విషయాన్ని కూడా లాగేయగలను. మంట తగ్గక కళ్ళు తెరవలేకపోతున్నావు. ఎలా వెళ్ళగలుగుతావు? వెళ్తాను బాబు. తలను తాకిన వస్త్రం ఉంటే దాని వాసన ద్వారా గ్రహించగలను. నాకెవరి సాయం అక్కర్లేదు. తీసుకొస్తాను. జాగ్రత్త. అలాగేనమ్మా. కింద పడి బుర్ర బద్దలు కొట్టుకుని వస్తుంది చూడండి. తలను తాకిన వస్త్రం అంటే ఏ చీర తీసుకొస్తుంది? అన్నా, కొంచెం ఓపిక పట్టన్నా. పెద్ద బొట్టమ్మ వచ్చేస్తుంది. ఇలా వచ్చింది, అలా వెళ్ళింది. మళ్ళీ వస్తుందా రాదా? పెద్ద బొట్టమ్మ మాట తప్పదు. అదిగో తను వస్తుంది. చూడవే సుమ్మి. చూస్తున్నాను. చూడలేని పెద్ద బొట్టమ్మ చేసిన పొరపాటుని సరిదిద్దుకునే పనిలో ఉంది. పాము వెళ్ళిపోయింది. పీల్చిన విషయాన్ని కక్కేయాలి కదా. కనిపించకపోయినా రూట్ బాగా తెలిసిందల్లా వెళ్ళిపోయింది.
అన్నా ఒక్క నిమిషం. ఇన్స్పెక్టర్ గారు, ఆర్ యు ఓకే? వండర్, నొరగ గాని రక్తం గాని ఏమీ లేదు. ఇన్స్పెక్టర్ గారు బతికిపోయారు. నైనమ్మా, ఒక్కసారి ఆ క్లాత్ ఇటు ఇవ్వమ్మా. విశాల్ గారు, ఇది మీ అమ్మగారి తల మీద ఉంచుకున్న వస్త్రం అన్నారు. ఆ తల్లి ఎంత గొప్ప భక్తురాలు. దీన్ని నా తలకి కప్పేసినప్పుడు అర్థమైంది. మళ్ళీ ముడివిప్పి తీసేంత వరకు నాకు గాయత్రి మంత్రం వినిపిస్తూనే ఉంది. వావ్, నిజం, ఇంత అనుభూతిని నేనెప్పుడూ పొందలేదు. హలో సార్, ఈ బట్ట మా పెద్దమ్మ వాడిందన్న గ్యారంటీ ఏంటి? పెద్ద బొట్టమ్మ చెప్పింది కదా. ఒక్కసారి దాన్ని ఓపెన్ చేసి పట్టుకుంటారా? షూర్. ఎందుకురా? మమ్మీ, చిన్న పిల్లల చున్నీలా ఉందది. అరే, ఇంత చిన్న సైజు ఉన్నదాన్ని పెద్దమ్మ వాడుతుందా? కరెక్టేరా, నాకు ఆ ఆలోచనే రాలేదు. నాకు గుర్తొచ్చింది. నిన్న గాయత్రత్తయ్య పసితనపు ఛాయ కనిపించింది కదా, అప్పుడు తలకి ఇలాంటి చున్నీయే వేసుకునుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.